నేను అంటే పుట్టింది గుండ్లపల్లి, ఓకే. మఠంపల్లి మండలం, నల్గొండ జిల్లాలో ఒక చిన్న పల్లెటూరు. కృష్ణా నదికి ఒడ్డు. అటుపక్క ఆంధ్ర, ఇటు తెలంగాణ. రైట్. తర్వాత అక్కడ స్కూలింగు మఠంపల్లి, కాలేజీ హుజూర్ నగర్. తర్వాత జమైకాకి వెళ్ళిన. హ్మ్. జమైకాలో యునైటెడ్ నేషన్స్లో పనిచేసిన. అంటే బిఫోర్ ఐ వెంట్ టు జమైకా, హ్మ్. ఇండియాలో ఐ వాజ్ వెరీ యాక్టివ్ పొలిటీషియన్. రైట్. అదే సిన్స్ నేను 10 years old నుంచి. హ్మ్. అంటే మాది పొలిటికల్ ఫ్యామిలీ. అందుకని చిన్నప్పటి నుంచి రాజకీయాలు అంటే ఇష్టం, రాజకీయాల్లో ఉండేటువంటి, జనం అంటే ఇష్టం, జనంలో ఉండేటువంటి. అయితే అనుకోకుండా ఇంటర్, డిగ్రీలో కూడా నేను చాలా యాక్టివ్ పాలిటిక్స్లో ఉండేది. అప్పుడు ఎట్ ద ఏజ్ ఆఫ్ ఐ థింక్ 23 నేను 98లో మా ఫాదర్ 98లో చనిపోయినారు. అంతకుముందు చనిపోకముందు కూడా నేను మా ఫాదర్తో కలిసి రాజకీయాల్లో ఉండేది. ఇంకా మా ఫాదర్ చనిపోయినాక నేను మండల పార్టీ అధ్యక్షుడు తెలుగుదేశం పార్టీకి. రైట్. ఆ మండల పార్టీ అధ్యక్షుడు అంటే చాలా పెద్ద పోస్ట్ అప్పట్లో. ఇంకా తర్వాత నేను అంటే ఇక రాజకీయాలలో ఉండాలా, బీ దిస్ కాస్ట్ రైట్, అంటే మనీ, ఇదంతా రాజకీయాలు ఉన్నాయి. అప్పుడు మా తమ్ముడు ఇంటర్మీడియట్ అయిపోయింది. ఇక నేనే ఫ్యామిలీకి పెద్ద. ఎట్టి పరిస్థితుల్లో ఫ్యామిలీని ఇప్పుడు నేను ఆదుకోవాలా అంటే కంపల్సరీ నేను సంపాదించాలా. ఇక దానికోసమని బయటికి వెళ్ళిపోయాను నేను 2000లో. బయటికి పోవటం, అంతలో ఆడ జమైకాలో సక్సెస్ఫుల్గా మంచి మంచి జాబ్స్ రావడం, యునైటెడ్ నేషన్స్లో వర్క్ చేయడం. 4 years యూఎన్లో పనిచేసిన, యునైటెడ్ నేషన్స్ పాపులేషన్ ఫండ్లో. హ్మ్. ఆ తర్వాత దాంతోపాటు నేను నేషనల్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ ఆఫ్ జమైకా ఉండేది, అంటే మన ఆర్బీఐ లాగా. ఓకే. దానికి నేను కన్సల్టెంట్గా పనిచేసిన. హుహు. తర్వాత ప్రైజ్ వాటర్ హౌస్ కూపర్స్కి పనిచేసిన. వీటి తర్వాత ఐ మూవ్ టు కెనడా. ఆ కెనడా మూవ్ చేయడానికి కూడా యునైటెడ్ నేషన్స్లో పనిచేసేటప్పుడు కెనడియన్ డెవలప్మెంట్ ఏజెన్సీ వాళ్ళతో కలిసి పనిచేసేది. ఓకే. అప్పుడు మెగ్రాత్ అని ఒక ఆమె ఉండే, తను అన్నది, సైది నీలాంటి వాళ్ళు కెనడాకి కావాలా, వై డోంట్ యూ కమ్ టు కెనడా, నీకు డైరెక్ట్ సిటిజన్షిప్ ఇస్తాం మేమని. ఓకే. అప్పుడు ఐ అప్లైడ్ ఫర్ ఇమిగ్రేషన్. ఐ గాట్ ఇన్ టు 6 months. దాని తర్వాత సరే ఒక సినిమా చూసిన, తుంబిన్ అని. ఓకే. సినిమాలో మంచు గించు బాగుంది, అంటే ఒక కొత్త రకంగా ఉంది. వెంటనే సరే ఇది ఎక్కడ అంటే వ్యాంకూవర్ అన్నారు. ఓకే. ఆ మూవీ తీసింది. నాకు అప్పటికే పిఆర్ వచ్చింది. అప్పటికి నేను పోదామా వద్దా అనుకుంటున్నా. ఆ సినిమా చూడటంతో సరే పోదాంపా వ్యాంకూవర్, కానీ వ్యాంకూవర్ వెళ్ళిపోయాను. వ్యాంకూవర్లో ఉన్న కొద్ది రోజులు, వ్యాంకూవర్లో ఇమీడియట్గా వెళ్ళిన. నాకేంటంటే ఒట్టిగుంటం ఇష్టం ఉండదు. నాకు అంటే ఖాళీ కూర్చోలేను అసలు. నేను ఇమీడియట్గా ఇక్కడ $100 per hour సంపాదించేది అప్పట్లో నేను కన్సల్టెంట్గా. ఇది 2003-04లో. 20 ఏళ్ల క్రితం మాట. నేను అప్పుడు ఏం చేసిన, ఇమీడియట్గా కాల్ సెంటర్లో జాయిన్ అయినా. జాబ్ సరే ఏదో ఒకటి కావాలా, ఫస్ట్ లోకల్కి అడాప్ట్ కావాలా. $8 per hour ఉండే. అది డే అండ్ నైట్ జాబ్స్ ఉండేవి. ఒక వారం మార్నింగ్ 8 to 12 ఉండేది, ఇంకోటి 12 to 8 ఉండేది, తర్వాత 8 to morning ఉండేది. అయినా కానీ సరే అడాప్ట్ కావాలా, కొత్త కంట్రీ, లాంగ్వేజ్ వస్తుంది అని కాల్ సెంటర్లో జాయిన్ అయినా 3 months. సరే ఈలోపు ఇమీడియట్గా మళ్ళీ జాబ్స్ వచ్చేసినాయి. దాంతోపాటు మళ్ళీ ఎందుకు ఉండాలా, నాకు కొద్దిగా కుకింగ్ ఇవన్నీ ఇష్టం. రెస్టారెంట్ పెట్టాలని ఎప్పటి నుంచో కల. ఆ రోజు ఒక రెస్టారెంట్ అమ్మటానికి వస్తే దాన్ని కొనేసిన. ఓకే. అంటే ఉన్న డబ్బులన్నీ పెట్టి కొనేసిన. రైట్. నాకు దాని రెస్టారెంట్ బిజినెస్ తెలియదు, రెస్టారెంట్ పెట్టొచ్చు అని తెలియదు. కాకపోతే ధైర్యం ఏదైనా చేయగలుగుతాను. నాకు ఒకటే ఉంటుంది, ఏంటంటే నా రెజ్యూమీలో నేను చేయంది ఉండకూడదు. వ్యవసాయం దగ్గర నుంచి ఎనీథింగ్, ఓకే. నేను పోయేలోపు నేను చేయంది ఈ దేశంలో ఉండకూడదు అనేది నాకు. అట్లా రెస్టారెంట్ కొనేసిన. రైట్. రెస్టారెంట్లో మంచి సక్సెస్ఫుల్. నేను 1, 2, 3, 4 అయినాయి. ఈలోపు ఎవరో మా పక్కన ప్లాట్ అమ్ముతుంటే మళ్ళీ డెవలప్మెంట్ చేద్దామని ఇల్లు కట్టడం మొదలుపెట్టిన. ఓహో. నేను అందరూ 8 months 12 months పడుతుంది ఇల్లు కట్టడానికి. నేను 6 to 7 months ఇల్లు కట్టేసినాడు. ఇది కెనడాలో. ఓకే. కట్టడం అమ్మటం. రైట్. అంటే నాకేంటంటే ఇక ఏదన్నా పనిలో పడితే అదే ఉంటుంది నాకు 24/7. హ్మ్. అయితే ఈలోపు నాకు ఎందుకంటే చిన్నప్పటి నుంచి రాజకీయాలు ఇష్టం కదా. రాజకీయాలు అనుకొని ఏమో రాజకీయాల్లో కష్టాలు పడ్డాం. అప్పుడు మళ్ళీ రాజకీయాలకు పోవద్దని కెనడియన్ సిటిజన్షిప్ తీసుకున్నా, ఇట్లయితే పోకుండా ఉంటామని. కానీ రాజకీయాలు ఎట్లుంటుంది, మామూలు కాదు కదా, అది క్యాన్సర్. ఒక్కసారి లోపలికి వచ్చిందంటే ఇంక నీకు తప్పించుకోలేవు దాన్ని. ఇది ఈలోపు అయితే 2001 నుంచి ఎప్పుడైతే తెలంగాణ ఉద్యమం స్టార్ట్ అయిందో, హ్మ్. నేను తెలంగాణ కష్టాలు చూసినోని, నీటి కష్టాలు చూసినోని. ఎందుకంటే మా ఊరు టైలాండ్. మా ఊర్లో చిన్నప్పటి నుంచి మార్నింగ్ 7కి నువ్వు ఊర్లోకి పోతే 6-7కే చిన్న పిల్లల తల్లులు, ముసలోళ్ళు తప్ప ఊర్లో ఎవరు కనపడరు. అంటే మైగ్రేట్ అయిపోయారు అందరూ. అందరు కష్టపడి పని చేస్తారు, పొలాలకు పోతారు. రైట్. ప్రతి ఒక్కరు కష్టపడేది. కానీ వర్షాధారం పంటలు, వర్షాలు పడవు. ఇక అప్పట్లో పత్తి, మిర్చి ఆత్మహత్యలు ఉన్నాయి. ఆత్మహత్యల స్టేజ్ దాకా ఉండే పరిస్థితులు, హ్మ్. ఇంక్లూడింగ్ మేము కూడా వ్యవసాయం చేసేది. అందుకని ఆ కష్టాలను చూసినోని.
అందుకని ఎప్పుడు నేను కొద్దిగా టచ్లో ఉంటా ఉండేది, ఏం చేయాలా, ఎట్లా చేయాలా వీళ్ళు అనుకుంటూ మాట్లాడుతుండేది. కాకపోతే నేను ఎప్పుడు బయట ఉన్న ఈ తెలంగాణ ఉద్యమం సపోర్ట్ చేసుకుంటుండేది. నేను ఎవ్రీ ఇయర్ 2001 నుంచి 16 వరకు కంపల్సరీ ఒక ఇయర్ మిస్ అయి ఉంటా. ఎవ్రీ ఇయర్ 30 days 40 days ఇండియాకి వచ్చేది. అందరితో టచ్లో ఉండేది, అందరినీ మాట్లాడుకుంటా, ఎవరైనా చిన్న చిన్న హెల్ప్స్ ఉంటే చేస్తూ ఉండేది, ఎడ్యుకేషన్కి హెల్ప్ చేస్తూ ఉండేది, హాస్పిటల్స్కి హెల్ప్ చేస్తూ ఉండేది. అందుకని నేను ఎప్పుడు అంటే భౌతికంగా ఆడున్నా కానీ మానసికంగా ఇన్నే ఉన్నా. ఎలక్షన్స్ వస్తే నా ఫోన్ బిల్లు అప్పట్లో ఈ వానేజ్లు గినేజ్లు లేకపోయాయి. $2000 అయ్యేది మంత్లీ ఫోన్ బిల్లే. ఓకే. అంటే అట్లా అందరితో మాట్లాడుతూ ఉండేది. అవును. ఇక దాంతో నేను మళ్ళీ 2014లో తెలంగాణ ఉద్యమం పీక్ వచ్చినప్పుడు 9లో నాకు కేసీఆర్ గారు పరిచయం కావటం, తర్వాత 14లో తెలంగాణ రావటం. తెలంగాణ వచ్చినాక నేను ఎప్పుడు అనుకునేది, ఎప్పుడు తెలంగాణ వచ్చి తెలంగాణని మన పేరు రాస్తాము, ఇక్కడ ఎయిర్పోర్ట్లో రాయాలి కదా, నువ్వు అడ్రస్ రాసినప్పుడు నేను తెలంగాణని రాయాలనుకునేది. అనుకొని June 2 రోజు ఆ రోజు దిగి తెలంగాణని రాసి వచ్చిన ఊళ్ళో, దానికోసం బుక్ చేసుకున్నా టికెట్. ఇక్కడికి వచ్చి మినిస్ట్రీ ఇస్తుంటే ఆ రోజు దానికి ప్రమాణ స్వీకారానికి వచ్చి మళ్ళీ బ్యాక్ వెళ్ళిపోయినా. ఓన్లీ 1 week కోసం వచ్చి, ఓన్లీ దాన్ని రాయటానికి వచ్చి వెళ్ళిపోయినా బ్యాక్. అయితే వెళ్ళిపోయినాక మళ్ళీ 16లో అనుకోకుండా 15లో మళ్ళీ బ్యాక్ హాలిడేస్కి వచ్చినాం పిల్లలతో. వచ్చినాక ఇంక నాకు పోబుద్ది కాలే, ఉందాం తెలంగాణలో, మన అవసరం ఉంది, తెలంగాణ ఏర్పడ్డది, ఈరోజు యూత్కి ఏదైనా చేద్దాం. ఎందుకంటే నేను యునైటెడ్ నేషన్స్లో పనిచేసిన, కెనడాలో పనిచేసిన, ఎక్కడ చేసినా అక్కడికి రిలేట్ చేసుకునేది. అంటే ప్రాబ్లమ్స్ ఏంది, ఎట్లా మనం క్లారిటీ అంటే ఎట్లా సొల్యూషన్ ఇవ్వచ్చు, ఇట్లా. దానికోసం అని నేను కెనడాలో నుంచి వచ్చినాక 16లో ఇక ఇక్కడే ఉండి మా పిల్లల్ని స్కూల్కి తీసుకుపోయాను ఆగాగానికి. పిల్లలకి స్కూల్ నచ్చింది, ఓకే జాయిన్ అవుతామన్నారు. జాయిన్ చేసినప్పుడు ఎంత 3rd grade ఒక అయినా 7th grade ఒక అయినా వాళ్ళని జాయిన్ చేయించినాక దట్స్ ఓకే ఇక్కడే ఉంటా అని చెప్పిన. మా వైఫ్ని పంపించిన కెనడాకి, అన్ని క్లోజ్ చేసేసి రెస్టారెంట్స్ మా కజిన్ నుంచి మొత్తం ఇల్లు రెంట్కి ఇచ్చేసి రమ్మని. అంటే అన్ప్లాన్డ్ అనమాట ఏదైనా, ఎందుకంటే నేను నిర్ణయాలు అట్లే తీసుకున్నాను. ప్రీ ప్లానింగ్ ఉండదు, అంటే నేను ఇది చేద్దామంటే చేసేయాలి అంతే, అది ఎట్లా ఉండదు. ఇక వచ్చేసినాక అప్పుడు సై యూత్ అని ఒకటి పెట్టినాం 16లో. సై యూత్ అని పెట్టి నా ఎయిమ్ ఏంటంటే నేను ఇట్టి పరిస్థితులు అంటే యూత్ మోటివేషన్ అని చేయాలి, మోటివేషనల్ యూత్ని వర్క్ ఫోర్స్లోకి తీసుకురావాలా. అది కూడా ఎందుకు వచ్చిందంటే నేను ఊర్లోకి పోతూ ఉంటాను కదా, ఊర్లోకి పోయినప్పుడు సాయంత్రం కల్లా పిల్లలు అందరూ చదువుకున్న వాళ్ళే, ఇంజనీరింగ్ చదివేటోళ్ళు, పాలిటెక్నిక్ చదివిన వాళ్ళు, డిగ్రీలు చదివిన వాళ్ళు ఊళ్ళో ఉండేది. వాళ్ళందరూ వర్క్ చేయడానికి ఇష్టం లేదు, అంటే పోకపోయేది. ఏమన్నంటే నాకు జాబ్ రావట్లేదు అంటారు. మరి హైదరాబాద్ పోయి కష్టపడరాదంటే ఇది ఎట్లా, ఇక నీకు ఒక్కసారి అలవాటు పడితే ఇక నీ వాళ్ళు బయటకు వెళ్ళడాడు ఎవరైనా. నేను అందుకే కెనడాలో నీకు ఫస్ట్ చెప్పింది, నేను ఏమని పోగానే కాల్ సెంటర్లో పనిచేసిన, ఒక్కసారి మనం దానికి అలవాటు అయిపోతే ఇంక అట్లే ఉండిపోతాం. ఇక అందుకని అది లేకుండా చేయాలా. అందుకని వీళ్ళకి అసలు ఆ వర్క్ ఫోర్స్లోకి తీసుకురావాలంటే వాళ్ళకి ఏదో రకంగా తీసుకురావాలని చెప్పి నేను సై యూత్ అని పెట్టిన. సై యూత్ అని పెట్టి యూత్కి మోటివేషనల్ క్లాసెస్ స్టార్ట్ చేసిన. ఇక్కడి నుంచి మూర్తి గారని రకరకాల మోటివేషనల్ స్పీకర్స్ని తీసుకుపోవటం, 500 మందిని కూర్చోబెట్టడం, వాళ్ళతో మాట్లాడియటం, అంటే మీకు ఎట్లా చేయాలా, పేరెంట్స్ ఎట్లా ప్రౌడ్గా చేయాలా మీరు, అట్లా ఒక మండలంలో మొదలు పెడితే అన్ని మండలాలలో మొదలు పెట్టేసరికి నాకు యూత్ మెంబర్స్ ఆల్మోస్ట్ 4000 మెంబర్స్ అయిపోయారు, వాలంటీర్స్. ఒక ఫోర్స్ అయిపోయింది సై యూత్ అనేది. తర్వాత ఈలోపు అంకిరెడ్డి ఫౌండేషన్ అని పెట్టిన మా ఫాదర్ పేరు మీద. దాంతో యూత్ ఎంప్లాయబిలిటీ స్కిల్స్ నేర్పించడం కానీ, ఎంప్లాయ్మెంట్ లేకపోతే ఈ జాబ్ మేళాసు వాళ్ళని, లేకపోతే పోలీస్ ట్రైనింగ్ ఇట్లాంటివి ఏమైనా ట్రైనింగ్స్, మళ్ళీ హాస్పిటల్స్ ఉంటే హాస్పిటల్కి పంపించాలు, ఇవన్నీ కూడా వరుసగా చేసుకుంటూ వచ్చేది దాని మీద, అంకిరెడ్డి ఫౌండేషన్ మీద. మీరు ఆలోచించకుండా చేశారు కానీ అప్పుడే పొలిటికల్ గ్రాస్ రూట్ లెవెల్లో మీరు వర్క్ చేయడం మొదలు పెట్టారు. అంటే అది నేను పాలిటిక్స్ అనుకుని మొదలు పెట్టలే, కాకపోతే పాలిటిక్స్ అన్నట్టే వచ్చేసి అది యూజ్ అయింది మీకు. అయితే సడన్గా ఒకరోజు నాకు 16లోనో 17లోనో కేసీఆర్ గారు పిలిచి సైది మాకు హుజూర్ నగర్లో ఎవరు లేరు, పార్టీ డల్ ఉంది, నీది హుజూర్ నగరే కదా, నువ్వు వై డోంట్ యూ కంటెస్ట్ ఇన్ హుజూర్ నగర్ అని అడిగింది. అంటే అప్పుడు సిటిజన్షిప్కి రివోక్ చేయడానికి అప్లికేషన్ పెట్టి రివోక్ చేసినాం. సడన్గా ఆ రోజు రావటం, ఈలోపు నా పేరు మొత్తం ఎక్కడన్నా తెలవటం, అప్పుడు ఒక్కడనే రావటం. కాకపోతే తర్వాత ఒక ఫోర్స్ అయిపోయింది, ఇక నన్ను టికెట్ అనౌన్స్ చేయటం. అది కూడా లాస్ట్ రోజు, ఆ ఫస్ట్ టైం ఎలక్షన్ 2018లో. అది ఇక మొత్తం యూతే. నాకు మామూలుగా అప్పుడు దాకా టీఆర్ఎస్కి బేస్ లేదు అక్కడ, ఒక సర్పంచ్ లేడు, ఒక వార్డ్ నెంబర్ లేడు, ఎవరు లేరు. అప్పుడు నేను మొత్తం కంప్లీట్గా యూత్ అంతా వర్క్ చేసింది. నాకు యూత్ వర్క్ చేయడం ఆల్మోస్ట్ ఓన్లీ 7000తో ఓడిపోయాను నేను ఫస్ట్ ఎలక్షన్. ఆ 7000 కూడా గుర్తుల కన్ఫ్యూజ్ వల్ల, అంటే నేను రియల్ ఇంకా పాలిటిక్స్లోకి రాలే కదా,
అందుకని ఆ గుర్తుల కన్ఫ్యూజ్ ఉంటుంది, ఈ పేరు కన్ఫ్యూజ్ ఉంటుంది అని ఆలోచించలేదు. వాళ్ళేమో తెలివి వెంబటి గుర్తులకి పేరు దగ్గర ఉన్న వాళ్ళకి 2-3 వేసింటారు దాంట్లో. అది ఓడిపోయినా, దట్స్ ఓకే. నేను ఓడిపోయినా బాధపడలే, ఎందుకంటే మనం పని చేయడానికి వచ్చినాం, ఏదో పదవుల కోసం కాదు. బట్ నేను అంటూ వచ్చినాక నన్ను గుర్తించి 84,000 మంది ఓట్లు వేసిండ్రు. ఇక అంతకంటే గొప్పగా ఏం కావాలి లైఫ్లో. దాంతో మళ్ళీ డే అండ్ నైట్ కష్టపడ్డా ఆ రోజు నుంచి. ద డే ఐ లాస్ట్, నేను మళ్ళీ బ్యాక్ వెళ్ళిపోయినా హుజూర్నగర్కి కౌంటింగ్ రోజు. ఆ రోజు మళ్ళీ మధ్యలో మీటింగ్ పెట్టి చెప్పిన, నేను వెళ్ళిపోవడానికి రాలేదు, ఎవరైనా అనుకునేరు మీరు, సైదిరెడ్డి కెనడా నుంచి వచ్చిండు, పోటీ చేసిండు, ఓడిపోయిండు, మళ్ళీ వెళ్ళిపోతారేమో అనుకునేరు. వెళ్ళిపోవడం రాలేదు, ఉండటానికే వచ్చిన, ఇల్లు కూడా స్టార్ట్ చేసిన, ఖచ్చితంగా ఈయనే ఉంటా, మీకోసమే ఉంటా అని చెప్పి నమ్మకాన్ని ఇచ్చిన. ఆ రోజు నుంచి డే అండ్ నైట్ మళ్ళీ రొటీన్ తిరుగుతూనే ఉన్నా ఊర్లలో. ఒక్కొక్క ఊరు 5-6 సార్లు తిరుగుంటా. అప్పుడు అనుకోకుండా సడన్గా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మళ్ళీ ఎంపీ కావటం, ఇమీడియట్గా బై ఎలక్షన్ రావడం, విత్ ఇన్ స్పాన్ ఆఫ్ 6 monthsలోనే. ఎలక్షన్ వచ్చిన రోజే జనం డిసైడ్ అయిపోయారు సైదిరెడ్డి ఎమ్మెల్యే అవుతాడు. ఏమంటే మళ్ళీ టికెట్ రావటం, దాంట్లో అప్పుడు చాలా ప్రాబ్లమ్స్ వచ్చాయి. ఏది ఇంటర్మీడియట్ ఇష్యూస్ అని, తర్వాత ఆర్టీసీ స్ట్రైక్స్ అని, ఇవన్నీ ఉన్నాయి. ఇక దాంతో అయినా కానీ మళ్ళీ నాకు టికెట్ ఇవ్వటం, నేను హ్యూజ్ మెజారిటీ 44,000తో గెలవటం, ఇక అట్లా నడిచిపోయింది. ఈ రకంగా ఫస్ట్ నుంచి ఇట్లా వచ్చినాం.